హలో ఫ్రెండ్స్, నేను మీ వీడియోకి ముచ్చా. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కోపంతో రగిలిపోతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఏంటి అనే రీజన్ తెలియాలంటే నా ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. 22న జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేది శ్రేయస్ మీడియా వాళ్ళు. ఎందుకు క్యాన్సిల్ అయిందని వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, యాక్చువల్లీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 4,000 మందిని అనుకున్నాం, కానీ ఫ్యాన్స్ అందరూ 35,000 మంది దాకా వచ్చారు. అందుకని ఫ్యాన్స్ సేఫ్టీ దృష్ట్యా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. ఆన్సర్ విన్న తర్వాత శ్రేయస్ మీడియా మీద అయితే చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఎన్టీఆర్ గారు ఒక చిన్న హీరో అనుకుంటున్నారా ఏంది మీరు? ఆయన ఒక పెద్ద స్టార్. 4,000 మంది అంటే ఆయన ఒక సాంగ్ రిలీజ్ చేస్తేనే 4,000 మంది పైగా వస్తారు. అలాంటిది ఒక ప్రీ రిలీజ్కి 4,000 మంది అని ఎలా అనుకున్నారు మీరు? తప్పులు అనేది జరుగుతాయి. ఇలాంటి తప్పులే భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. బికాస్ ఇది ఒక పెద్ద ఈవెంట్, ఒక సినిమా ప్రమోషన్కి చాలా యూజ్ అవుతుంది. అలాంటి ఈవెంట్ని ఒక సిల్లీ రీజన్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి హ్యాపీ తెచ్చే విషయం ఏంటంటే, మూవీ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది. దానివల్ల మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో టికెట్